2025లో ఈ హిమాలయన్ ఫ్రెజైల్ కల్చర్ని కాపాడుకోవాలని చెప్పి లడాఖ్కి స్టేట్హుడ్ ఇవ్వాలని అండ్ లడాఖ్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ 6లో ఇంక్లూడ్ చేయాలని చాలా పెద్ద ప్రొటెస్ట్ అయితే చేశారు. బట్ లడాక్ అనేది పాక్ తోటి చైనా తోటి బార్డర్ షేర్ చేసుకోవడం వల్ల అలా ఇస్తే సెక్యూరిటీ థ్రెట్ అని ఇండియన్ గవర్నమెంట్ ఆయన్ని ఎన్ఎస్ఏ కింద అరెస్ట్ కూడా చేసింది. అయితే ఇప్పుడు జరుగుతున్న హంగర్ స్ట్రైక్లో సోనం వాంగ్చుక్ గారు తన ఫోకస్ మొత్తాన్ని నీట్ పేపర్ లీక్ విషయం మీద పెట్టకుండా ఈ ప్రాసెస్లో జరిగే ప్రెస్ మీట్స్లో తను ఈ ప్రొటెస్ట్ని లడాక్ ఇష్యూ అండ్ నీట్ పేపర్ ఇష్యూ రెండింటికి కలిపి చేస్తున్నానని అండ్ అక్కడికి వచ్చే గెస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ విషయం అనేది ఈ పేపర్ లీక్ ఫోకస్ లేకుండా పొలిటికల్గా అండ్ మతాలను రెచ్చగొడుతూ మాట్లాడడం ఇలాంటి విషయాల వల్ల ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ చాలా డైల్యూట్ అయింది. సో చాలామంది జనాలకి దీనివల్ల ఆయన ఈ ప్రొటెస్ట్ని నీట్ పేపర్ లీక్ విషయం కోసం స్టార్ట్ చేశారా, లేదా ఈ ఇష్యూని తన లడాక్ ఇష్యూ కోసం జైలు నుంచి రిలీజ్ అవ్వగానే యూజ్ చేసుకోవడానికి లైక్ లడాక్ కోసం ఈ విషయాన్ని యూజ్ చేసుకుంటున్నారా అని చెప్పి ఒక సెక్టార్ ఆఫ్ పీపుల్లో నెగిటివిటీ కూడా ఉంది. అయితే ఇందులో నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఈ ఇష్యూని ఎందుకు ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా కవర్ చేయట్లేదు అండ్ హైలైట్ చేయట్లేదు. అండ్ సెకండ్ థింగ్, ఈవెన్ ఇప్పుడైనా సరే ఈ నీట్ పేపర్ లీక్ విషయం గురించి సిజేపీ పార్టీ ఎప్పటి నుంచో ప్రొటెస్ట్ చేస్తూ వస్తుంది. బట్ ఈవెన్ ఇప్పుడైనా గవర్నమెంట్ దిగొచ్చి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రిజైన్ చేయించి అండ్ ఒక ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరిపి ఏమన్నా ట్రాన్స్పరెన్సీని పెంచేలాగా రీఫార్మ్స్ తీసుకొచ్చి జనాలకు ఒక నమ్మకం కలిగిస్తే బాగుంటుంది కదా. ఈ హంగర్ స్ట్రైక్లో డ్యూయల్ స్టాండ్ తీసుకొని నేను ఈ రెండు ఇష్యూస్కి కలిపి ప్రొటెస్ట్ చేస్తున్నా అని చెప్పడం వల్ల జనాలలో ఆ నెగిటివ్ ఒపీనియన్ కూడా వచ్చేసింది. లైక్ ఈయన ఈ సిచ్యువేషన్ ఇలా యూజ్ చేసుకుంటున్నారని చెప్పి ఒక సెక్టార్ ఆఫ్ పీపుల్ మాట్లాడుతున్నారు.